అంటే జనరల్ గా మీ సిస్టర్ విషయంలో పాపం ఆయన చాలా సౌందర్య నువ్వు ఏమన్నా నువ్వు నీ జీవితం హ్యాపీగా ఉండు అని అన్నాడు కదా సూసైడ్ నోట్ లో. సో ఆ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అసలు తప్పు మీ చెల్లదా లేకపోతే మీ బావదా, ఎవరు తప్పంటారు? అన్న జీవితం మొత్తం హ్యాపీగా ఉండంటే ఇప్పుడు ఆయన కూడా మా చెల్లెని ఎంత చిత్రహింసలు చేసిండంటే అది నాకు తెలుసు అన్న. పెళ్లి కాకముందే 4-5 సార్లు కొట్టిండు, అయినా సరే నేను ఆయన మీద చేసుకోలేదు. తర్వాత పెళ్లి చూపులకు నేను అక్కడికి పోయినప్పుడు నా మీద చాలా సార్లు చేసుకున్నాడు, నేను అయినా సరే నేను ఏమనలేదు. పెళ్లికి ముందు నుంచి ఆయన నా మీద అంటే ఆయన అట్లా అన్నాడన్నా, అట్లా ఆయన నా మీద చేయి జరగడం జరిగింది అంత. అయినా సరే నేను ఆయన ఏమనలే, నేను ఆయన మీద చేయి కూడా నేను వేసుకోలేదు. పెళ్లికి ముందు ఎంత ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు తీసుకోవడం జరిగింది అసలు? పెళ్లికి ముందు ఇన్ని గొడవలు జరిగినాయి. పెళ్లికి ముందు జరిగిందన్న, కానీ అంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళు మంచిగా ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే అన్న మంచిగా ఉంటారు కదా, సరే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చేద్దామని చెప్పి మంచిగా ఉంటారు అని చెప్పి అనుకుంటాం, కానీ ఇట్లా అవుతుంది అని చెప్పి అనుకోం కదా ఎవరైనా సరే. అది సో చివరిగా ఇప్పుడు జనరల్ గా ఇటు వాళ్ళ పేరెంట్స్ ఏమో మీ పైన చాలా విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ప్రధానంగా మీ కుటుంబం అంతా కలిసి మా కొడుకుని చంపారు, వాడు ఆత్మహత్య చేసుకున్న ప్రధాన కారణం మీ కుటుంబం అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో ప్లస్ మీ పైన కేసు కూడా పెట్టడం జరిగింది. సో దీనికి ఏమంటారు అసలు ఈ సిచ్యువేషన్? అన్న మేమైతే ప్రధాన కారణం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన లైఫ్ అంటే ఆయనకు తెలియాలి. ఆయన చిన్న పిల్లగాడు కాదు, ఆయనకు ఆల్మోస్ట్ 26 years ఓల్డ్. ఆయనకు మెచ్యూరిటీ ఉంది, ఆయనకు ఒక బయట ఆయనకు యాక్టర్ కమ్ సింగర్, ఆయన ప్రొడ్యూస్ కూడా చేస్తాడు అన్న. అంత తెలివి ఉన్న ఆయన వ్యక్తి నీకు సూసైడ్ చేసుకున్నంత నీకేమొచ్చింది? అంత పెద్ద గొడవలు కూడా కాలేదు. మేము అసలు బాధ్యతనే కాదని బాధ్యనే కాదు మేము అసలు, మా వల్ల ఆయన చేసుకోలేడు. ఎందుకంటే ఆయనకు అర్థం కావాలి. ఇప్పుడు సరే ఇప్పుడు నీకు అంత మా చెల్లి అంటే ఇష్టం లేకపోతే నువ్వు విడాకులు చేసుకోవాలి, విడాకులు చేసుకొని వేరే అమ్మాయితో నుండు. నువ్వు చచ్చిపోవడం ఎందుకు? చిన్న విషయాలకు నువ్వు చచ్చిపోతే అది నువ్వు మమ్మల్ని అంటే మేమెట్లా? నేను ఆల్రెడీ ఒకసారి నా మీద కంప్లైంట్ ఇచ్చారు, సో మళ్ళీ నా మీద కంప్లైంట్ ఇచ్చిన జైలు పాలు చేస్తారేమో, ఒక భయంతో మనం సూసైడ్ చేసుకోండేమో. లేదన్న భయంతో సూసైడ్ చేసుకుంటారు అన్న. ఫ్యామిలీ కూడా ఆలోచించాలి కదన్న, ఫ్యామిలీ ఆలోచించాలి. ఇప్పుడు నాకు పెళ్ళం ఉంది, తర్వాత నాకు ఫ్యామిలీ ఉంది, నాకు అన్న ఉన్నాడు, వదిన ఉంది, ఇప్పుడు వాళ్ళ గురించి ఆయన ఆలోచించాలి కదా. ఇప్పుడు సరే నీకు చేసుకున్న దాని గురించి నువ్వు ఆలోచించకపోతే నీ ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ గురించి ఆయన ఆలోచించి విడాకులు తీసుకొని వేరే దాంతో ఉండు. నాకేమన్నా అభ్యంతరమా? నువ్వు బతకడమే కావాలి. విడాకుల ప్రపోజల్ వచ్చిందా ఇప్పుడు 6 నెలల గ్యాప్ లో? విడాకుల అంటే ఫస్ట్ ఆల్రెడీ వచ్చింది కదా అన్న, ఇంతకుముందు చెప్పిన కదా, పెళ్ళైన 1 month కే వచ్చింది. 1 month కే ఈ 1 month లో ఎందుకు కేసు పెట్టారు అసలు మీరు? మా చెల్లెని టార్చర్ చేయడం అన్న, చిన్నదాన్ని పెద్దదాన్ని కొట్టడము. ఇప్పుడు మనం ఇట్లా చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ చేసుకునే దాంతో కొడితే మొత్తం దద్దులు వచ్చింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ కానీ మీకు పెట్టేస్తా పర్సనల్ గా. తర్వాత చిన్న దాన్ని కొట్టుడు అన్న, బాగా టార్చర్ చేసేది ఆయనే. అసలు నన్ను టార్చర్ చేస్తుంది, అసలు ఇంత నేను టార్చర్ భరించలేకపోతానన్నా గానీ మా చెల్లెని టార్చర్ చేసింది ఆయన. అంత టార్చర్ ఏ అమ్మాయి కూడా ఇప్పుడు నా ఉద్దేశంలో అంత టార్చర్ ఏ అమ్మాయి భరించదు, కానీ మా చెల్లె భరించుకుంటా కూడా అన్ని రోజులు సంసారం చేసిందంటే అది గొప్ప అన్న. కానీ ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, చాలా మంది ఏమంటారు అంటే అసలు ఆయన ఫోక్ యాక్టర్ గా పోనీయకుండానే వీళ్ళు ప్లాన్ చేశారు, ఫోక్ యాక్టర్ వెళ్తే పెడతారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. అసలు ఆ యూట్యూబ్ ఛానల్ అమ్మడానికి ప్రధాన కారణమే మీరు అని చెప్పేసి ఒక ఆరోపణ అనిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు అసలు? అన్న మేము అమ్మపియలేదు అన్న, ఆయన కావాలని చెప్పి ఆయన అమ్ముకున్నాడు. ఆయన నువ్వు అమ్ముకో అని కూడా మేము అనలేదు. ఆయన కావాలని చెప్పి ఇంట్లో ఫైనాన్షియల్ అప్పటికి కొంచెం ప్రాజెక్టులు రాలేదు, ఇంకొకటి ఏంటంటే ఆయనకు వర్క్ కూడా లేదు. మరి ఆయనకి ఏమనిపించిందో మాకు తెలియదు. మేము దగ్గర నువ్వు అమ్ముకో అని అయితే మేము చెప్పలేదు. ఇప్పుడు 6 నెలలుగా అతను ఖాళీగా ఉంటున్నాడు, ఎప్పుడు కూడా మీరు ఆయన మందలించలేదు, ఎందుకు జాబ్ చేస్తలేవు ఏంటిది నేను చూసుకోవచ్చు కదా అని ఎప్పుడు అనలేదా? నేను చెప్పింది కదా, నేను ఇంతకుముందు చెప్పిన కదా, నేను జాబ్ చూసిన ఆల్మోస్ట్ జాబ్ మా చెల్లె చూస్తే జేవికే వన్ అని ఇక్కడ ఉంటది అన్న. వాళ్ళ దగ్గర 1 month చేసిండు, 1 month చేసిండు కానీ అక్కడ నాకు లీవ్ నాతో పర్సనల్ గా నేను మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఎందుకు మరి అక్కడ 1 month చేసిండు, తర్వాత మానేస్తాను నాతో చెప్పిండు. ఎందుకు మానేస్తున్నావు మరి మంచిగా ఉంది కదా. ఆయన మధ్యాహ్నం 1 గంటలకు పోతారన్న, 1 గంటలకు 10 గంటలకు ఆయన షిఫ్ట్ 1 to 10 షిఫ్ట్ అయినాయి. మంచిగానే ఉంది కదా నీకు, ఎందుకు మానేస్తున్నావు అది ఇది అంటే, లేదు నాకు అక్కడ లీవ్లు ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను ఊరికి పోతా, ఊరికి పోయినప్పుడు కూడా వాళ్ళు బాగా రిస్ట్రిక్షన్స్ పెడుతుండ్రు, అందుకే నేను అక్కడ జాబ్ చేయలేకపోతున్నా అని చెప్పిండు నాతో. నేను జాబ్ పెట్టడం జరిగింది అన్న, మా చెల్లె కూడా చూడడం జరిగింది.
చాలా దాదాపు 1 month చేసిరని చెప్పినారు, 5 నెలలుగా ఖాళీగా ఉంటున్నా అని చెప్పేసి ర్యాపిడో కొడుతున్నా అని చెప్పినారు. ర్యాపిడో కొడుతున్నప్పుడు కూడా ఇది ఎందుకు చేస్తున్నావు, అదే ఎవరికైనా కానీ ఒక ఫోక్ యాక్టర్ ర్యాపిడో కొడుతున్నాడు అంటే కొంత నామోషికర విషయమే కదా, ఎప్పుడు అడగలేదు మీరు? ర్యాపిడో కొడుతుందంటే ఆయన ఇప్పుడు అన్న హైదరాబాద్ లో ఉంటే కంపల్సరీ రూమ్ రెంట్ కట్టుకోవాలి. ఈ రూమ్ రెంట్ మామూలు కాదు, మాక్సిమం 8,200 ఇది రూమ్ రెంట్. రూమ్ రెంట్ కట్టుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకుంటూనే ఇంట్లో మొత్తం సంసారాన్ని చూసుకోవాలి. ఏదైనా సరే హైదరాబాద్ లో మనం బతకాలంటే అట్టి ఉంటే కాని పని. ఇంకోటి ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఆయనకు ప్రాజెక్టులు లేవు, అసలు టైంలో ఆయన కొట్టిండు, లేకపోతే ఆయన ర్యాపిడో కొట్టకపోతుండే. ఆయనకు ర్యాపిడో కొట్టుకునే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయనకు బయట పేరుంది, ప్రఖ్యాతలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆయన సిచ్యువేషన్ వల్ల కొట్టిండు అంతే. సో మీరు ఇక్కడ ప్రధాన ఇంకొక ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఆయన హ్యాంగ్ చేసుకున్నప్పుడు కనీసం మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆ డెడ్ బాడీని కింద మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాము. తర్వాత వెంటనే మేము ఎందుకు వచ్చినాం అంటే తొందర మేమెందుకు తీయడం జరిగింది అంటే అరే అప్పుడే పెట్టుకున్నాడేమో, ఒకవేళ తీసుకపోతే బతుకుతాడేమో అని చెప్పి మేము దన్న నేను ఒక్కనే తీయలేదు, కింద వాళ్ళు మా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు వచ్చారు, తర్వాత మా ఫ్యామిలీ అందరం వచ్చి మేము తీయడం జరిగింది. అంటే అరే బతుకుతాడేమో అన్న ఉద్దేశంతో మేము తీసినాం, ఎందుకంటే చూసుకుంటే మేము ఉండలేము కదా, సొంత బాగా ఇట్లా వేలాడుతూ పడతామంటే బాగుండదు కదా, ఎందుకు బతుకుతాడేమన్న ఆశతో మేము తీసినాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. కావాలని చెప్పి మేము తీయలేదు, మేము ఆయన బాడీని అక్కడ చేయలేదు, ఆయన బతుకుతాడేమన్న ఆశతో తీసి మేము ఉస్మానియా హాస్పిటల్ జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయినా అని చెప్పారు. సో మరి మీరు ఎందుకు అంత్యక్రియలకు ఎందుకు పోలేదు అసలు? అదే ప్రధానమైన ఆరోపణ మేము వినిపిస్తాం. అంత్యక్రియ పోలేదు కాబట్టి వీళ్ళు కావాల్సుకుని నంపిండు అనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. అంత్యక్రియ పోవాలి కదా మీరు, ఒక మీ బావ, సొంత బావ, మీ అక్క భర్త అన్న. మేము మార్చర్ దగ్గరికి పోయినాము, మా బావ మేము చూసుకున్నాము, అక్కడ ఏడ్చినాము. అక్కడ కూడా మా చెల్లి ఏడ్చింది, కనీసం వాళ్ళు ఒక మాట కూడా చెప్పలేదు. మరి వాళ్ళే ఎక్కుతున్నారు, వాళ్ళే పోతున్నారు. సరే పోనీ చెప్పకపోయినా సరే మేము పోతాము, ఈ రోజు జరగదు కదా, రేపు జరుగుతుందేమో, మార్నింగ్ టైమ్ లో జరుగుతుందేమో. దాన కార్యాలు మొత్తం ఏ టైం తీసుకుని డెడ్ బాడీ ఇక్కడ నుంచి 3 గంటలకు తీసుకోవాలి. ఈ రోజు తీసుకోవాలి, ఎందుకంటే చాలా మాకు ఫ్యామిలీ ఉందన్న, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది, మరి చాలా మంది వస్తారేమో, రేపు అవుతుందేమో అని చెప్పి మేము అన్న ఉద్దేశంతో పోలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ పోలీసు దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏమన్నారు అంటే నీకు ఇష్టం ఉంటే పోవచ్చు, లేకపోతే లేదు అని అన్నారు. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడికి పోతే మాత్రం వాళ్ళు ఇప్పుడు చావులో ఉన్నారు, కోపంలో ఉన్నారు, అక్కడికి పోతే మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు అన్నీ చెప్పారన్న నాకు. చెప్తే మేము ఆ ఉద్దేశంతో పోలేదన్న, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కంపల్సరీ నేను పోతా అనుకున్నాను. జనరల్ గా పోలేదు అంటే బయట ఏం డిస్కషన్ జరుగుతుంది అంటే వీళ్ళు ఏదో ఒక వీళ్ళు నిందితులు కాకపోతే, వీళ్ళు కారణం కాకపోతే ఎందుకు పోరు అనేటువంటి వినిపిస్తుంది. సొంత భర్త కదా, సొంత మా చెల్లె ఎప్పుడైతే చనిపోయిందో 24 hours ఏడ్చుకుంటూనే ఉన్నదన్న. మా చెల్లె అసలు ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మేము ఆమెను హాస్పిటల్ మామూలుగా మామూలు చూపించేసి అసలు ఈరోజు జరగదేమో, రేపు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళలేదు. ఇంకొకటి ఏంటంటే గత మార్నింగ్ టైం వరకు మాకు ఆల్రెడీ అప్డేట్ కూడా వచ్చేసింది, దిలీప్ దేవగన్ అన్న సాంగ్ వాడిండు, తర్వాత కిందనే వేసిండు, అవన్నీ మేము వీడియోలు చూసినాం, మాకు చెప్పిండు అరే అని చెప్పి. మార్నింగ్ వరకు మాకు తెలిసినాయి, మేము బయలుదేరదామన్న మూమెంట్ కి మాకు తెలిసింది. ఇక మార్నింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము పోలేదన్న. అదే రోజు అవుతుంది అన్న గ్యారంటీ మాకు లేదు, ఎందుకంటే వాళ్ళకు చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు. అట్లా మేము పోతామని అనుకున్నాం అన్న, కానీ ఏంటంటే అప్పటికే అయిపోయింది దానం. సో ఇది చివరగా మీ పైన ఇన్ని ఆరోపణలు మీ మీద వస్తా ఉన్నాయి కాబట్టి అసలు ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు? అసలు నేను ప్రజలకి చెప్పేది ఒకటే అన్న, ఏ ఆడపిల్ల అయినా సరే, ఇక అప్పుడు ఎవరినైనా సరే దగ్గరలోనైనా దూరం వాళ్ళైనా చేసుకునేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకొని చేసుకోండి, కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఎవరి క్యారెక్టర్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు నా చెల్లెకి జరిగినట్టు ఏ ఆడపిల్లకి జరగద్దు. ఇంకొకటి ఏంటంటే అయినా కూడా మరి వాళ్ళదంటే నాకు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏంటంటే ఇప్పుడు నా చెల్లె జరిగినట్టు ఏ ఆడపిల్ల జరగద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ ఆరోపణల విషయంలో ఏమంటారు? అసలు ఆయన చావుకు ప్రధాన కారణం మీరే అంటున్నారు కదా, మీ కుటుంబం అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అసలు అన్న నేను ప్రధాన కారణం అంటే మా కుటుంబం కానే కాదన్న, ఆయన కావాలని చెప్పి ఆయన భార్య భర్త లొల్లితోనే ఆయన చిన్న విషయాలకు వేసుకున్నాడు అన్న. ఆయన కొంచెం ఆలోచిస్తే ఆయన బతకటోడు. భార్య భర్తలు కంపల్సరీ లొల్లిలు వస్తాయి, ఎంత లక్షలకి కోటీశ్వర్లు అయినా సరే అన్న, భార్య భర్తలు అన్నప్పుడు కంపల్సరీ లొల్లిలు వస్తాయి. ఆయన కొంచెం ఆలోచించుంటే కంపల్సరీ ఆయన బతకటోడు. ఇంకోటి ఏంటంటే మా మీద ఆరోపణలు వేసడం అని అది కరెక్ట్ కాదు. ఆయన ఆలోచించకుండా ఆయన వేసుకున్నాడు అన్న, మేము కావాలని చెప్పి మేము చేయలేదు కదా అన్న. ఓకే.